శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి జాతకులు, వీళ్ళు మీ మెడ మీద కత్తి పెడతారు. ఈ విషయంలో ఇలాగే జరుగుతుంది. ఈరోజు గోచార స్థితి రీత్యా ఇలా కలగబోతుంది. ఏం జరగబోతుంది అనే వివరాలు ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రోజున ఈ పరిస్థితి ఎలా కలగబోతుంది, ఏం జరగబోతుంది అంటే ఇదంతా మీ తప్పిదమే. ఎదుటి వారిని ఎక్కువగా నమ్మడం, అందరితో కూడా మంచి బంధాన్ని కొనసాగించాలి అనుకోవడమే మీ యొక్క తప్పిదం. వీరికి పట్టుదల అధికంగా ఉంటుంది. ఏదైనా చేయాలనే తత్వం ఉంటుంది. రెచ్చగొడితే రెచ్చిపోయే తత్వం బహుబేషుగ్గా ఉంటుంది. ఈ రాశివారు ఆర్థికంగా అయితే ఈ రోజున కొంత ధనం ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే గనక, ఇచ్చిన మాట సమయం దాటిపోతే గనక వారైతే మీ మెడ మీద కత్తి పెట్టే పరిస్థితి వస్తుంది. ఎదుటి వారికి ధనం ఇచ్చి అడగలేని తత్వం మీది. మీ దగ్గర ధనం తీసుకున్న వారు మీకు తిరిగి ఇవ్వరు. ఏది మీరు మాట్లాడలేరు. కానీ మీరు ఎవరి దగ్గర అయితే ధనం తీసుకున్నారో వారు ఇక కక్కలేక మింగలేక అన్నట్లుగా ఈ పరిస్థితి సృష్టించబోతున్నారు. వారికి ఉన్న పరిస్థితి కూడా అటువంటిది. వారి అవసరం నిమిత్తం మిమ్మల్ని అయితే వారు ఈ రోజున అధికంగా ఒత్తిడి చేస్తారు. మాటలతో దూషణకు కూడా దిగొచ్చు. ఇంతవరకు తెచ్చుకోరు. కానీ పరిస్థితి మీకు వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ కారణం చేత అయితే ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరైతే ఎంతగానో తల్లడిల్లిపోతారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం అన్ని విధాల శతవిధాలా ప్రయత్నిస్తారు. స్నేహితుల వద్ద, బంధువుల వద్ద ఆర్థికంగా ధన సహాయం కోసం కానీ, మాట సాయం కోసం కానీ ప్రయత్నిస్తారు. ఇది మీకు మెడ మీద కత్తి పెట్టిన పరిస్థితిగా అనిపించవచ్చు. ఇప్పటికిప్పుడంటే అంత ధన సహాయం అందడం చాలా వరకు కూడా అవసరంగా, ఇబ్బందికరంగా మారుతుంది. మీరైతే ప్రయత్నిస్తారు. అనుకున్న విధంగా బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరి ద్వారా సాయం అందకపోవచ్చు. ఆర్థికంగా ధన సహాయం అందడం అంటే మామూలు విషయం కాదు కదండి. ఇప్పటి రోజుల్లో ఎవరిని నమ్మడం లేదు. అయిన వారు కూడా నమ్మడం లేదు. కానీ మీరు ఊహించిన విధంగా ఈ రోజునే ఒక వ్యక్తి ద్వారా మీకు ఒక తోడు వస్తుంది. ఒంటరి కాదు అనే భావన కలుగుతుంది. తెలియని ఒక కొత్త వ్యక్తి ద్వారా కూడా కావచ్చు సాయం అందుతుంది. భగవంతునికి మోకాళ్ళుని కృతజ్ఞతలు తెలుపుకుంటారు. తలడిల్లిపోయిన ఆ ఆందోళన ఒక్కసారిగా చేత్తో తీసి పక్కన పెట్టినట్లుగా వారి రీత్యా కలగబోతుంది. మీ జీవిత భాగస్వామి కూడా మీకోసం ఎంతో ప్రయత్నిస్తారు. కానీ ఈ సమస్య అనుకునే రీతిలో పరిష్కారం అవుతుంది. చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అన్ని విషయాలు చూసుకుంటే ఇక వ్యాపార, ఉద్యోగ, రాజకీయ పరంగా ఈ రోజు ఒక అడుగు ముందుకు వేసే పరిస్థితి ఉంది. ఈ రాశి వారికి జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి ఇప్పుడైతే జీవితం ఒక మలుపు తిరగబోతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా కుల వృత్తులు చేసేవారు, చిల్లర వ్యాపారం చేసేవారికి అనుకూలించబోతుంది ఈ సమయం. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యుల్లో, బంధుమిత్రుల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఇక ఈ యొక్క రాశి వారికి చూసుకుంటే ఆరోగ్యం కుదుటగా ఉంటుంది. ఇంట్లో పెద్దవారు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే పరిస్థితి ఉండొచ్చు. ఇంట్లోని కుటుంబం పట్ల, సంతానం పట్ల మీకు ఉన్న శ్రద్ధ పట్ల ఉన్నటువంటి పని ఒత్తిడి కారణంగా కొంచెం కుటుంబం పట్ల శ్రద్ధను తగ్గించవచ్చు. సంతానం అయితే మీ మాట వింటూ మీకు సంతోషాన్ని కలిగించే విధంగా ఉంటారు. నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసాను పఠించుకోండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అంతా మంచి జరుగుతుంది.